నమస్కారం. తెలుగు ఫస్ట్ న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు హయాంలో దళారుల ఆచరణ నడుస్తోందన్న జగన్, రైతుల కంటే దళారులకే ప్రభుత్వం అండ, మార్కెట్లో దళారుల ఆధిపత్యంతో రైతుల నష్టం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్. దేశ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్న రాహుల్ గాంధీ, పేపర్ లీకేజ్లతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్, పేపర్ లీకేజ్లపై కఠిన చట్టాలు. రైతులకు అనువైన చోటే ప్లాట్లు ఇస్తామన్న మంత్రి నారాయణ, ప్లాట్ల పంపిణీపై రైతుల అభిప్రాయం, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్లాట్ల కేటాయింపు, అన్ని వసతులతో ప్లాట్లు అందిస్తామన్న మంత్రి. బీసీల సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్న బాలాజీ, బీసీల అభివృద్ధికి కూటమికి ప్రభుత్వం కట్టుబాటు, మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్న నూకసాని బాలాజీ, బీసీల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. డిజిటల్ భారత్ నిధితో ఏలూరుకు మరిన్ని మొబైల్ టవర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 4G సేవల విస్తరణ, ఏలూరులో మొబైల్ కనెక్టివిటీ మరింత మెరుగు, డిజిటల్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడల్లా వ్యాపారులు దళారుల సిండికేట్ కు కొమ్ములు కాస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో దళారీలకు అండగా నిలుస్తోందని విమర్శించారు. బాబు చెప్పేది చెప్తుంటాడు, మనం చేసేది చేస్తామనే ధైర్యంతో దళారులు రైతులను నిలువ దోచుకుంటున్నారని అన్నారు. పొగాకు, ఆక్వా, వరి, ఇతర పంటలేవి పండించినా రైతులకు గిట్టుబాటు ధర దక్కించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో దళారుల ఆధిపత్యం పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా ప్రభుత్వం మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేయాలని, మధ్యవర్తుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందనంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్కి అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తూ ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థని నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కున్నాయా నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితులే కనిపిస్తా ఉంది. రైతుల అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్ల కేటాయింపు చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. ఫ్లాట్ల పంపిణీకి సంబంధించి 2 నుంచి 3 నమూనా డిజైన్లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఎక్కడ ఫ్లాట్లు అనుకూలంగా ఉంటాయో అక్కడే కేటాయించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ అంశంపై గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను సేకరించినట్లు వివరించారు. భూసేకరణ జరిగిన ప్రాంతాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఫ్లాట్ల పంపిణీ చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలనే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటుందని, ప్రతి నిర్ణయంతో రైతులు చర్చించిన తర్వాతే అమలు చేస్తామన్నారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అన్ని వసతులతో కూడిన ఫ్లాట్లను అందించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. మాకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారంటే దానికి 2-3 రకాల డిజైన్లు చేయిస్తాము, మీరు చూడండి, మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ మీటింగ్ జరిగింది. దీనికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ అర్బన్ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.
గతంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబోమని, అర్హులైన పేదలు మీ సేవా కేంద్రాలు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వచ్చే నెల 10వ తేదీలోగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో అర్హులైన కుటుంబాలకు సుమారు 40 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన భూమితో పాటు 525 చదరపు అడుగుల ప్లాట్ను పూర్తిగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇదే సందర్భంగా ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును మంత్రి ఖండించారు. ఉన్న వాళ్ళు చెప్పుకునే ఛాన్స్ ఆనాడు ఉండేది కాదు. అటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రభుత్వంలో ఉండొద్దని గాంధీ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని మా పిసిసి అధ్యక్షుల వారు చేపట్టడం, దానికి వీలైనంత వరకు మంత్రులందరం అటెండ్ అవటం జరుగుతుంది. దాంట్లో భాగంగా నా శాఖకు సంబంధించిందే కాకుండా ఈరోజు ఆ కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నాను. ప్రధానంగా ఇక్కడ 2-3 అంశాలు నాకు అర్థమైంది. ఇల్లు, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఒక ఇల్లు కావాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఇందిరమ్మ ప్రభుత్వమే ఆ ఆలోచన నెరవేర్చుదని ప్రగాఢ విశ్వాసము, నమ్మకము ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రూరల్తో పాటు అర్బన్లో కూడా ఉంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు, రెండో విడత 2.5 లక్షల ఇళ్లు, 7 లక్షల ఇళ్లు ఇళ్ల స్థలం ఉన్న వారికి కేటాయించడం జరిగింది. ఇక అర్బన్కి వచ్చేసరికి ఇళ్ల స్థలాలు నిరుపేదలకు ఉండవు. ఇళ్ల స్థలం కావాలంటేనే 2-3 కోట్లు. అటువంటి పరిస్థితుల్లో అర్బన్లో కూడా నిరుపేదల యొక్క కోరికలాగానే కంటిన్యూ అవుతూ ఆనాటి ప్రభుత్వం అరాకొర వాళ్ళ జీవనోపాధికి నివసించే ప్రాంతం నుంచి సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమి మాకు 7 ఉంది కాబట్టి అని ఆడ కట్టి ఇల్లు ఇస్తే దాంట్లో 60 నుంచి 70% ఇల్లు అలాట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఇల్లు కల నెరవేరలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్బన్లో కూడా 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర సహచార కేబినెట్ల సహకారము, వారి ఆలోచనకు అనుగుణంగా ఎకరము 200 కోట్లున్నా 300 కోట్లున్నా ఏ పేదవాడైతే పుట్టి పెరిగి ఆ స్థానంలో నివసిస్తున్నాడో అక్కడే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి మొదటి విడత ఇచ్చిన 1,00,000 ఇళ్లకి పైలట్ కింద 16 నియోజకవర్గాల్లో పారదర్శకంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు ఏ నియోజకవర్గం వాళ్ళు ఆ నియోజకవర్గంలోనే కొత్తగా అప్లికేషన్లు చేసుకోవాలి. ఇవాళ నేను గాంధీ భవన్లో అడ్రస్ చేసిన దాంట్లో చాలామంది నాకు వచ్చి, అయ్యా అప్పుడెప్పుడో అప్లై చేసుకున్నాము 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం అని ఆ నిరుపేదల కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. సో ఆ అప్లై చేసిన డేటా అనేది ఇక్కడ ఉండదు. దానికి సంబంధించిన అంశము ఆనాడు వారు డబుల్ బెడ్రూమ్ అని ఏవైతే మాయమాట చెప్పారో అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేక గాలికి వదిలేసిపోయారు. మనం అలా కాకుండా ఏ కొత్త కాన్సెప్ట్ ఒకటి మొన్న 2 డేస్ బ్యాక్ లాంచ్ చేశామో అది మీ మొబైల్ ఫోన్ నుంచి కానీ, మీ సేవ నుంచి కానీ, లేకుంటే మీకు వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ నుంచి కానీ మీరు అప్లికేషన్లు అప్లోడ్ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ కోరు ప్రాంతంలో ఉండే నా నిరుపేదలకి ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చేసిన పక్షంలో పారదర్శకంగా 360 డిగ్రీల్లో వెట్ చేసి ఏ నిరుపేదల కోసమైతే ఈ బహుత్తరమైన కార్యక్రమం అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ అది 40 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఉంటుంది. ఆ నిరుపేదలకు మనం రిజిస్ట్రేషన్ చేసే ల్యాండ్ కాస్ట్ 40 లక్షల నుంచి ₹1 కోటి వరకు చేసే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్తో పాటు 525 చదరపు అడుగులకు సంబంధించిన ప్లాట్ని 10 సంవత్సరాలు అమ్ముకోకుండా ఉండే విధంగా రిజిస్టర్ డాక్యుమెంటే చేస్తున్నాము. దయచేసి మీరు గమనించాల్సింది, గతంలో మేము మీ సేవలో చేశాము అనే కాన్సెప్ట్, మేము చేశామనే కాన్సెప్ట్లోనే మీరున్నారు. అలా మీ సేవలో ఆ రోజు చేయటం కాదు, ఈ రోజే ఇంకా 11వ తారీఖు వరకు
వచ్చే నెల 11వ తారీఖు వరకు ఆప్షన్ ఉంది, 10వ తారీఖు వరకు అనుకుంటాను. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్లో బీసీల అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాలకు చంద్రబాబు ఎల్లప్పుడూ పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు మరింత పెరుగుతున్నాయని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల బీసీల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో పాటు సామాజికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో బీసీల భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నూకసాని బాలాజీ స్పష్టం చేశారు. ఈ క్రీడా రంగం చెస్లో కూడా, ఎందుకంటే చెస్ అనేది ఒక నైపుణ్యానికి లేదా ఒక క్వాలిటీకి లేదా ఒక ఈ ఐక్యూకి, ఎఫిషియన్సీకి సంబంధించినటువంటి చెస్ను కూడా అది గురుకుల పాఠశాలలో ప్రవేశపెట్టి తద్వారా వారికి కావలసినటువంటి మానసిక ఒత్తిడిని కూడా జయించి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు, ఒత్తిళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ పిల్లల మీద పడకుండా పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించే విధంగా ఉండటానికి చెస్ను కూడా ప్రవేశపెట్టి ఆ మేరకు చెస్ అకాడమీతో, ఏపీ చెస్ అకాడమీతో కూడా ఎంఓయూ చేసుకోవడం జరిగింది కూడా అని తెలియజేస్తున్నాను. తల్లికి వందనం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది గొడ్డల పార్టీ హామీ ఇచ్చే ఎన్నికల్లో తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి తూచి ఇది కాదని చెప్పి మరలా ఒక్కరికి అందజేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ఆమె ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని, లేదా 10 లక్షల కోట్ల పైచిలుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు మయంగా చేసిపోతే ఈ రాష్ట్రాన్ని తన అవసరాల కోసం విలాసవంతంగా మీరు చూస్తే రిషికొండలో ఆయన విలాసవంతమైన జీవితానికి ఉండటానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. దాని నుండి రిసార్ట్స్, హోటల్స్ని ధ్వంసం చేసి సుమారు 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగించిన జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా తల్లికి వందనం ఇస్తానని ఎగనామం పెట్టి ఒక్కరికి ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 67.27 లక్షల మందికి 65,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం ఇస్తున్నారు. ఈరోజు కూడా తల్లికి వందనాన్ని 67.27 లక్షల మందికి 65,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ బిడ్డలకి అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంతమంది బిడ్డలున్నా, ఒక కుటుంబంలో అయితే 12 మంది ఏదో ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ 15,000 రూపాయలు అందజేసినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా 65,000 కోట్లు ఏదైతే ఇస్తున్నామో, 67.27 లక్షల మందికి అందిస్తున్నామో దాంట్లో 50% మా బీసీ బిడ్డలు, బీసీ తల్లులు అందుకుంటున్నారనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఇది చాలా సంతోషం. సమాజంలో ఉండే 50% బీసీలు కూడా వీళ్ళ విద్య ద్వారా రాకపోయి, విద్య లేకపోయి ఉంటే అవకాశాలు రావు. విద్యలో కూడా బీసీలను ముందుకు తీసుకెళ్తాం కాబట్టి ఈ ప్రభుత్వం తద్వారా ఇవాళ 65,000 కోట్లు సుమారు 35,000 కోట్ల రూపాయలు బీసీలు అందుకుంటున్నారు. 67.27 లక్షల్లో 37 లక్షల మంది బీసీలు ఈ పథకాన్ని అందుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల సోదరులు ఈ యొక్క విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం బీసీల కోసం చేసే కృషిని దృష్టిలో పెట్టుకోవాలని కూడా నేను ప్రత్యేకించి బలహీన వర్గాల సోదరులకి, తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి విద్యా మిత్ర కిట్లు కూడా అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ గురుకుల పాఠశాల ఏదైతే ఉన్నాయో వాటిని కూడా జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసేసాం. 26-27లో 6 పాసమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని బ్రిస్లరీ పరిశ్రమలో సమ్మె చేస్తున్న కార్మికులకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు సంఘీభావం ప్రకటించారు. గత 42 రోజులుగా కొనసాగుతున్న సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను యాజమాన్యం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ఉత్పత్తి కార్మికుల శ్రమతోనే సాధ్యమవుతుందని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని హెచ్చరించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ సేవా రంగాలైనా, ఉత్పత్తి రంగాలైనా ఈ సమాజం మనుగడ సాధిస్తున్నామనంటే అది కార్మికుల యొక్క శ్రమశక్తి ద్వారానే ఈ సమాజం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి కార్మికుల యొక్క శ్రమను యాజమాన్యాలు వాడుకుంటున్న సందర్భంలో ఏ పద్ధతులు అవలంబించాలో మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కూడా కొట్లాడి
మనం ట్రేడ్ యూనియన్ యాక్ట్ తెచ్చుకున్నాం. 1926 సంవత్సరంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆనాడు కార్మిక వర్గం కొట్లాడి సంఘం పెట్టుకునేటువంటి హక్కు సాధించుకున్నాం. ఇవాళ అదే 1926 ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారంగా ఈ బిస్లరీలో ఉన్నటువంటి కార్మికులు లేబర్ కమిషనర్ దగ్గర మరి సంఘం పెట్టుకొని సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఇది చట్టబద్ధంగా జరిగిన పనే కదా. ఈ దేశంలో ఒక ట్రేడ్ యూనియన్ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగానే అధికారి మా యూనియన్ను రిజిస్ట్రేషన్ చేసి ఇది చట్టబద్ధమైన యూనియన్ అని చెప్పేసి మాకు సర్టిఫికేట్ వచ్చింది. మరి ఇది మేనేజ్మెంట్కి ఇచ్చాం. ఇక్కడ ఉండేటువంటి శాంతి భద్రతలు చూడాల్సినటువంటి పోలీస్ అధికారులకు కూడా అయ్యా మా కంపెనీలో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారమే ఇక్కడ యూనియన్ ఉంది అని చెప్పేసి కాపీలు కూడా అందరికీ మనం ఇచ్చాం. అట్లాగే లేబర్ కమిషనర్ కూడా కాపీ పంపించాం. అంతా చట్టబద్ధంగానే ఇక్కడ వ్యవహారం జరుగుతూ ఉంది. మరి మేనేజ్మెంట్కి ఏం కోపం వచ్చిందో మాకు అర్థమైతలేదు. యూనియన్ను పిలిచి మాట్లాడుకోవాలి, మీ సమస్యలు ఏమున్నాయి, ఎట్లా పరిష్కారం చేద్దామని చెప్పేసి మాట్లాడుకోవాలి. కంపెనీ నడవాలంటే కేవలం పెట్టుబడి పెట్టినంత మాత్రాన నీ కంపెనీ నడవదు. కార్మికులు కూడా కష్టపడి పనిచేస్తేనే కంపెనీ నడుస్తుంది. మరి ఆ కష్టపడి పనిచేసే వాళ్ళ ప్రతినిధులు ఇప్పటిదాకా ప్రతినిధులు లేరు మాట్లాడడానికి, అందరితోటి మాట్లాడే అవకాశం లేదు. అందుకే చట్టబద్ధంగా కొంతమంది ప్రతినిధులను పంపించే హక్కు మాకు వచ్చింది. మరి వాళ్ళని పిలిచి మాట్లాడుకొని చర్చించుకొని కష్టాలు సుఖాలు నీ సమస్యలు కార్మికుల సమస్యలు అన్నీ మాట్లాడాలి. కానీ నేను యూనియన్తో మాట్లాడను. ఇవాళ మా మీద మరి ఇక్కడ ఎవరైతే ప్రతినిధులు ఎన్నికైనరో జనరల్ సెక్రటరీ ఆఫీస్ బేరర్లు మాట్లాడదామని ప్రయత్నం చేస్తే మాట్లాడే సమస్య లేదు అని చెప్పి ఘర్షణకు దిగింది నువ్వు. ఇక్కడ కొట్లాడ పెట్టుకున్నది నువ్వు, మా కార్మికులు కాదు. ఇవాళ మా కార్మికులను ఇవాళ నువ్వు రాచి రంపాన పెడుతున్నావు ఈ మేనేజ్మెంట్గా. చట్టబద్ధంగా యూనియన్ ఎందుకు గుర్తించవని చెప్పేసి ఇవాళ నేను ఈ మేనేజ్మెంట్ ప్రశ్నిస్తున్నాను. ఇవాళ వీళ్ళు చెప్తున్నారు ఇదేమి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేసే వ్యాపారం నీళ్ళ వ్యాపారం. నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయి? ప్రకృతి వనరు. నీరు అనేటువంటిది భూమిలో నుంచి నువ్వు నీరు తీసుకోవడమే, లేకపోతే నదులు డ్యాముల నుంచి నీరు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీసులు వరుస బైక్ చోరీలు, దేవాలయాల్లో పంచలోక విగ్రహాల దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ సద్దాంను అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో దేవాలయాల్లోకి ప్రవేశించి పంచలోహ విగ్రహాలను అపహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు నేరాలను ఒప్పుకున్నాడని ఏసీపీ జగన్ వెల్లడించారు. అతని వద్ద నుంచి 4 ద్విచక్ర వాహనాలు, 2 పంచలోక విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గత నేరాల వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాలనీల్లో నివాసితులు, దేవాలయాల కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. అంబర్పేట ఒకటి, కాచిగూడ ఒకటి, నార్సింగ్ నుంచి బైక్ దొంగతనాలు చేయడం జరిగింది. అట్లాగే గోల్కొండ మీర్ చౌక్ దగ్గరలో టెంపుల్ దొంగతనాలు కూడా చేయడం జరిగింది. టెంపుల్లోకి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా అక్కడి నుంచి చిన్న విగ్రహము, ఒక శిలోమం లాంటిది, అట్లాగే ఈ 4 బైక్లను కూడా అతని ద్వారా రికవర్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతను వర్ణి మండల్, బోధన్, నిజామాబాద్ డిస్టిక్, అతను జకోరా విలేజ్. అతను ఈ షేక్ సద్దాం అనే వ్యక్తి అక్కడి నుంచి ఇంటి నుంచి వచ్చిన తర్వాత అతను భార్య పిల్లల్ని వదిలేసి ఇంటి దగ్గర నుంచి వచ్చేసేసి ఇక్కడనే తిరుగుతూ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయిన తర్వాత సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఇక్కడ నుంచి ఒక బైక్ దొంగతనం చేసుకొని కాచిగూడలో బైక్ దొంగతనం చేసుకొని ఇక్కడ తెచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వెహికల్ని తీసుకొని మీర్ చౌక్లో గుడి దొంగతనము, ఆ తర్వాత ఆ వెహికల్ కూడా ఆ ఐటమ్స్ కూడా తెచ్చి ఇక్కడ దాచిపెట్టుకొని తర్వాత మళ్ళీ నార్సింగ్లోకి వెళ్ళి అక్కడ కూడా సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తూ అక్కడ ఒక బైక్ దొంగతనము, తర్వాత మన అంబర్పేట్కి వచ్చి మళ్ళీ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది. మధ్యలో అతను గోల్కొండకు వెళ్ళేసి అక్కడ ఒక టెంపుల్లో కొన్ని ఐటమ్స్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు మీర్ చౌక్లకు సంబంధించిన టెంపుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ చేయడం జరిగింది. అట్లనే 4 వెహికల్స్ కూడా అతని నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని నుంచి ఈ 4 బైకులు ప్లస్ ఈ టెంపుల్ దొంగతనాలు క్రైమ్ టీము ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీం మంచి డిటెక్షన్ చేయడం వల్ల అతను మన ఎవరైతే ఉన్నారో ఆల్వేస్ ఇప్పుడు ఈయన ఎవరు హఫీజుద్దీన్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ కిరణ్ ఇన్స్పెక్టర్ గారిని మా డీసీపీ గారు అభినందించడం జరిగింది. వాళ్ళ యొక్క క్రైమ్ టీము బాగా డిటెక్ట్ చేసి అతను
యాక్చువల్గా కూడా సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తూ భిక్షగాడిలాగా చైన్ నంబర్ బ్రిడ్జ్ కింద గోల్నాక బ్రిడ్జ్ కింద తిరుగాడుతూ అనుమానాస్పదం ఏమీ అనుమానం లేకుండా ఆ బైకులు తెచ్చిన బైకులు కూడా గోల్కొండ మన గోల్నాక చౌరస్తా దగ్గర గల్లీలో దాచిపెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా వాళ్ళు అనుమానాస్పదంగా గుర్తించి తద్వారా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు అపీల్ టు ద జనరల్ పబ్లిక్, దయచేసి మీ వెహికల్స్ ఏదైతే ఇంటి ముంగట పార్క్ చేస్తారో అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే కాలనీలలో కూడా అందరికీ దయచేసి ఏం చెప్తున్నానంటే సీసీ కెమెరాలు కూడా పెట్టించుకోవాలని చెప్పి తమని విజ్ఞిస్తున్నాం. అట్లాగే ఈ కీస్ కూడా కొన్ని వెహికల్స్ కూడా కీస్ అట్లనే పెట్టేసేసి షాపులకు అట్లనే లోపలికి అట్లా. డిజిటల్ భారత్ నిధి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 2058 4వ తరం మొబైల్ టవర్లు ఏర్పాటు చేసి 4047 గ్రామాలకు సేవలందించినట్లు లోక్సభలో వెల్లడించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటికే 56 టవర్ల ద్వారా 65 గ్రామాలకు 4G సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు మరిన్ని టవర్ల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రహదారుల కొరత, భూకేటాయింపు, అటవీ అనుమతుల కారణంగా కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు, తమ హక్కుల కోసం పోరాటే హక్కును రాజ్యాంగం కల్పించిందని టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తున్న వారిపై బీజేపీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. ప్రజల గొంతును అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే వారిని రక్షించాల్సింది పోయి దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. రాజకీయ భేదాలకు అతీతంగా ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, శాంతి భద్రతలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. మీలాంటి చిత్త నాయకత్వానికి ప్రజల బుద్ధి చెప్తారు. ఒక మీడియా ప్రతినిధి దారుణంగా దాడి చేసి, నాకు తెలిసిన రీసెంట్ వాళ్ళ పాపను బాబు పుట్టారంట. ఏమైనా అయిపోతే ఎవరు, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఏమైనా అయిపోతే ఎవరు కారణము? అలాంటి దుర్మార్గంగా బీజేపీ అధ్యక్షుడు దాడి చేయమని చెప్తున్నారు. రామచంద్రరావు గారు మిమ్మల్ని గుర్తుపట్టరు ఎవరు? ప్రజాస్వామ్యబద్ధంగా 22 లక్షల మంది ఢిల్లీలో రాజధానిలో ధర్నా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మానసిక అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీని, మరోవైపు కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డ్యాంలు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటున్న రైతులకు నీరందించాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించకుండా రాజకీయాలకి పరిమితమైందన్నారు. రైతులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో అనవసర వ్యాఖ్యలతో కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే సాగునీటి ప్రణాళిక రూపొందించాలని, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు చేసిందని అంటున్నారు. హైదరాబాద్కి సముద్రంలో ఉన్నాయని అన్నాడు. బాక్రా నంగలు ఇటువంటి అన్ని రకరకాలుగా దేవాలయ ఏడుందో తెలియదు, ఇంకోటి ఏడుందో తెలియదు. ఇరిగేషన్ రివ్యూ మీటింగులలో ఇంజనీర్లను అడిగే దుస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని పరిపాలించటం ఈ తెలంగాణ ప్రజలు శాపమో పాపమో తెలియదు. కానీ ఈరోజు వారు అధిష్టానాన్ని మెప్పించడానికి, అటు మోడీ గారిని మెప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు అబద్ధాలతో, మానసిక స్థితి కోల్పోయి. అందుకే అంటున్నాం, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. వారి అలసత్వం, వారి మొద్దు నిద్ర, కాంగ్రెస్ పాపం ఖరీదైంది. రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పేపర్ లీకేజ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడం కాకుండా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వైఖరి అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కార్కు వ్యతిరేకంగా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా, అమిత్ షా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీకి అండగా నిలబడే క్రమంలో, లాఠీ చార్జీని వ్యతిరేకించే క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా విద్యార్థి లోకానికి అండగా నిలబడే క్రమంలో ప్రధాని నివాసం ముందు శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తే ఢిల్లీ పోలీసుల ద్వారా రాహుల్ గాంధీని ఈడ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి వైనాన్ని తీవ్రంగా తప్పడుతుంది. ఓవైపు ముక్కు నుంచి రక్తం కారుతున్నా, చేతుకు గాయమవుతున్నా, ఈరోజు మొండి పట్టుదలతోటి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో భాజపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అందరినీ అరెస్ట్ చేయడాన్ని తప్పు పడుతూ దేశవ్యాప్తంగా ఏఐసిసి పీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఈరోజు సిరిసిల్లాలోని జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర మా శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూ ఫ్రస్ట్రేషన్లు ఉన్న భాజపాకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఆప్కా బార్ 400 ఉన్నటువంటి మీ నినాదం మా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ప్రజలను చైతన్యవంతులు చేసిన క్రమంలో మీ ఆప్కా బార్ 400 నినాదం కాస్త 240 అయినటువంటి సందర్భంలో మీరు ఈ కుతంత్రాలకు తెరలేపి ఈరోజు విద్యార్థి లోకానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడేటువంటి మా నేతలు మీరు అరెస్ట్ చేస్తారని చెప్పని, ఓవైపు అరెస్ట్ అయినటువంటి కొడుకును రాహుల్ గాంధీ గారు చూడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తే దేశంలో యూపీఏ చైర్పర్సన్గా ఈ దేశంలో అనేక మంది పేద ప్రజానికానికి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి, ఉపాధి హామీ పథకం లాంటివి తీసుకొని వచ్చినటువంటి సోనియా గాంధీ గారిని ఈరోజు రాహుల్ గాంధీ గారిని కొడుకును కలవనీయకుండా చేసినటువంటి ఏమైనటువంటి దుశ్చర్య దేశమంతా చూసింది. తస్మాత్ జాగ్రత్త అనే మాట భాజపాకు చెప్తూ భారతీయ జనతా పార్టీ విధి విధానాలను ఎండగడదాం, రైతు లోకానికి అండగా నిలబడతాం, విద్యార్థి లోకానికి, యువత లోకానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అండగా నిలబడుతూ ప్రాంతీయ తత్వాన్ని ఈరోజు విడదీసి భాషా ప్రయోగ రాష్ట్రాలుగా కూడా విడదీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ, మతం పేరిట విడదీసేటువంటి ప్రయత్నం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఎదురొడ్డి నిలబడుతుంది. దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వరుస పేపర్ లీకేజ్లతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 152 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని, వాటి ప్రభావంతో సుమారు 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధమవుతున్నా ప్రశ్నాపత్రాల లీకేజ్ల వల్ల వారి శ్రమ వృధా అవుతోందన్నారు. భారత విద్యా విధానం నిర్వీర్యమైందని, మధ్యతరగతి కుటుంబాలకు విద్య భారీ ఆర్థిక భారంగా మారిందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను పునరుద్ధరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. It's a superficial proof because we don't actually know the exact number. But what we do know is that 152 paper leaks have taken place over the last decade. If you do the math, so one a month approximately. Every month, lakhs of students are told that all the stress that you went through, you're going to have to go through again. And after that, they told, we really don't care.
We don't care if there's a re-exam. We don't care how much you have to wait. We don't give a damn. $7.5 crore students and their families are affected by this. These are middle class and poor families. They put their hard-earned money into this. చంద్రబాబు హయాంలో దళారుల ఆచరణ నడుస్తోందన్న జగన్, రైతుల కంటే దళారులకే ప్రభుత్వం అండ, మార్కెట్లో దళారుల ఆధిపత్యంతో రైతుల నష్టం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్. దేశ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందన్న రాహుల్ గాంధీ, పేపర్ లీకేజ్లతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదం, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్. పేపర్ లీకేజ్లపై కఠిన చట్టాలు. రైతులకు అనువైన చోటే ప్లాట్లు ఇస్తామన్న మంత్రి నారాయణ, ప్లాట్ల పంపిణీపై రైతుల అభిప్రాయం, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్లాట్ల కేటాయింపు, అన్ని వసతులతో ప్లాట్లు అందిస్తామన్న మంత్రి. బీసీల సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్న బాలాజీ, బీసీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు, మరిన్ని అవకాశాలు కల్పిస్తామన్న నూకసాని బాలాజీ, బీసీల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. డిజిటల్ భారత్ నిధితో ఏలూరుకు మరిన్ని మొబైల్ టవర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 4G సేవల విస్తరణ, ఏలూరులో మొబైల్ కనెక్టివిటీ మరింత మెరుగు, డిజిటల్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ. నమస్కారం. మ్యాట్రిక్స్ టీవీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన వార్తలు చూద్దాం.